నమస్తే. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమైంది? నిజానికి ఆయన ఏదో ప్రాబ్లమ్స్లో ఉండడం అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు తప్పులు చేయడం సహజం, దాన్ని సర్దిద్దుకోవడం కూడా ఆల్మోస్ట్ సహజం. కానీ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ముఖ్యమంత్రి, ఎందుకో తెలుస్తలేదు. కొంతమందితో మాట్లాడినా ఎందుకు ఏమైంది నాకు అని. ఏమో మరి మంత్రులు ప్రశాంతంగానే ఉన్నారు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగానే ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరు వాళ్ళని దింపలేరు కాబట్టి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. గవర్నమెంట్ పడిపోతే మొత్తానికి రాష్ట్రపతి పాలన వస్తే తప్ప ఎమ్మెల్యేగిరి పోదు, గవర్నమెంట్ పడిపోతే తప్ప ఎమ్మెల్యే మంత్రిగిరి పోదు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు? రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో తేడా వచ్చిందని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన అసలు నిలకడగా ఉండలేడు, ఆయన ప్రశాంతంగా ఉండలేడు. అరిస్తే ప్రతిపక్షం మీద అరుస్తున్నాడు, లేకపోతే జర్నలిస్టుల మీద అరుస్తున్నాడు, మీడియా మీద అరుస్తున్నాడు, జనాల మీద అరుస్తున్నాడు. ఎవరు దొరకపోతే మా మీదే అరుస్తున్నాడు, పార్టీ వాళ్ళ మీద. మనం చూడలేదా? జానారెడ్డి కొడుకు మీద అరిచిండు, తర్వాత విప్పుల మీద అరిచిండు. మీరు ఏం చేస్తున్నారు? గవర్నర్ మాట్లాడుతుంటే వాళ్ళు అడ్డుకుంటే ఏం చేస్తారు? గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటారు అధికార పార్టీలు పోయి. అది స్పీకర్ చూసుకుంటాడు, వాళ్ళు చేయాల్సింది ఏముండదు. విప్పులా చూసుకోవాల్సింది, విప్పులు చేయాల్సింది కోఆర్డినేషన్. అసెంబ్లీలో విప్పుల డ్యూటీ ఏందో కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం అనేది శోచనీయం. విప్పులు ప్రతిపక్షాన్ని అడ్డుకునికి కాదు వాళ్ళకి పదవులు ఇచ్చింది, వాళ్ళు ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం ఇస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యేలకు ఇబ్బంది లేదు, మినిస్టర్స్కు ఇబ్బంది లేదు. మరి ముఖ్యమంత్రికి ఏమి ఇబ్బంది? ముఖ్యమంత్రి మధ్యకాలంలో వరుసగా ఢిల్లీ పర్యటన చేస్తున్నాడు, ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 3 సార్లు పోయిండు ఢిల్లీకి, 2 or 3 times పోయిండు. మోడీని కలిసి వచ్చిండు, పార్టీ నేతలను కలవలే. తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని కలిసి వచ్చిండు, ఉత్తగానే ఒక్కడే పోయి వచ్చిండు, ఎవరు ఎమ్మడుగులు ఇవ్వలేరు. అంతకుముందు 2 రోజులు ఉండొచ్చిండు, ప్రధానమంత్రిని కలవడానికి 2 రోజులు పోయిండు. ప్రధానమంత్రిని కలిసినాక మరుసటి రోజు ఉన్నాడు ఇంకా అన్నే. కానీ ఎవరిని పార్టీ నేతలను కలవలే. ఆయన ఎక్కడ మాట్లాడినా కనీసం రాహుల్ గాంధీ అనే పేరు కూడా తీసుకుంటాడు. బాగా గమనించండి. మీకు ఇండియన్ ఇక్కడ ఢిల్లీలో ఒక ఇంగ్లీష్ టీవీలో, నేషనల్ టీవీలో మాట్లాడాడు. మోడీ పేరు 14 సార్లు తీసుకున్నాడు, 12 సార్లు 14 సార్లు తీసుకున్నాడు, మంచొచ్చాడు. కానీ రాహుల్ గాంధీ పేరు ఒక్కసారి కూడా తీసుకోలే. వాళ్ళ పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళ పార్టీకి జాతీయ నాయకుడు కదా ఉన్నది. పోయి ఢిల్లీలో మాట్లాడితే రాహుల్ గాంధీ గురించి మాట్లాడకపోతే దాని అర్థమైంది. అసెంబ్లీలో కూడా మోడీ గురించి మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతలేరు. మా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం, ఆయన కోసమే మేము బీసీ కులగన్న చేసినాం, లేకపోతే ఆయన మాట ఇచ్చింది కాబట్టి మేము ఇంకేదో చేయబోతున్నాం, కొత్త స్కీమ్ లాంచ్ చేయబోతున్నాం, లేకపోతే ఆయన చెప్పింది కాబట్టి మేము ఏమీ లేదు. అసలు రాహుల్ గాంధీ అనే పేరు నోట్లకెళ్ళి వస్తలేదు. మరి ఢిల్లీ పరిణామాలు ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడా? ఒకవేళ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే అది రేవంత్ రెడ్డికి సంబంధం కాదు కదా, మినిస్టర్స్ కూడా సంబంధమే కదా. గవర్నమెంట్ అంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, మినిస్టర్స్ గవర్నమెంట్లో భాగమే, ఎమ్మెల్యేలు గవర్నమెంట్లో భాగమే. ఒకవేళ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే అది రేవంత్ రెడ్డి అంత సీరియస్గా తీసుకునే అవకాశం అయితే లేదు. ఆయన కాంగ్రెస్ మీద ఒకవేళ వ్యతిరేకత వచ్చింది అని ఆయన దృష్టికి వచ్చిందనుకో, రేవంత్ రెడ్డి బట్టలు చింపుకున్నంత అదేం కాదు ఆయనది. ఆయన నాకేం సంబంధం అనుకునే టైపు. పీసీసీ ప్రెసిడెంట్ ప్రశాంతంగా ఉండదు కదా. ఒకవేళ హైకమాండ్ సీరియస్ అయిందనుకో, హైకమాండ్ ఏంది పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అంటే ఒకవేళ పీసీసీ చీఫ్ని పిలిచి మాట్లాడతారు, ఆయనకు షంటింగ్ పడుతుంది, ఆయన పరిశాన్ ఉండాలి. లేదు ప్రభుత్వం మీద జనాలకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అని ఒకవేళ షంటింగ్ పడితే మినిస్టర్స్ కూడా డల్గానే ఉండాలి, మినిస్టర్స్ కూడా ఫ్రస్ట్రేషన్తోనే ఉండాలి. మినిస్టర్స్ ఫ్రస్ట్రేషన్తో లేరు, పీసీసీ ప్రెసిడెంట్ లేడు, ముఖ్యమంత్రి మాత్రమే ఎందుకు ఇంత తీవ్ర ఒత్తిడిలో ఉండడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయనను చాలామంది అంటారు, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎవరు దింపలేరు, ఆయన దింపితే గవర్నమెంట్ పడిపోతుంది, ఆ విషయం రాహుల్ గాంధీకి తెలుసు, సోనియా గాంధీకి తెలుసు, కాబట్టి ఆయన దింపరు అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు యాక్చువల్గా ఇప్పుడు దింపరు, ఇంకా కొద్దిగా టైం ఉంది, ఆ టైం తీసుకుని దింపుతారు అంటారు. కానీ ఈ పరిణామాలను చూస్తుంటే చాలా టైం పట్టదేమో, ఎక్కువ రోజులు పట్టదేమో, చాలా తొందరగా ఉందేమో, ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి అర్థమైందేమో. అందుకే ఇవన్నీ నిన్న మనం ఢిల్లీలో కూడా విన్నప్పుడు చూసినాం కదా, మాకు గాంధీ కూడా మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కానీ మాట ముచ్చట కూడా ఆ పేరు కూడా తీసేది లేదు, ఢిల్లీ పోయినా కూడా వాళ్ళని కలిసేది లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన పార్టీ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ లేడు. అసలు పీసీసీ ప్రెసిడెంట్తో చక్కగా ఉండలేడంట ఈమె వచ్చినప్పటి నుంచి, మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు అటాచ్మెంట్ అనేది నా అనుమానం. యాక్చువల్గా ఆయన ఉత్తమ్ కుమార్ మనిషి,
మొన్న ఉత్తమ్ కుమార్ కూడా మాట్లాడి చూసిన ఉన్న ఫలంగా ఒక మాట అన్నాడు అసెంబ్లీ లాబీలా, నాకు ముఖ్యమంత్రి కావాలని లేదు సంథింగ్ ఏదో అన్నాడు. నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని లేదు, ఉన్నదంతా సంతృప్తిగా ఉన్నా, కానీ కాంగ్రెస్ పార్టీలో అందరికన్నా నేనే సీనియర్ను అసెంబ్లీలో. ఆయన చెప్పిన మాటలు ఇవి. అర్థమైంది దానికి. వ్యవహారం ముదిరితేనేమో అధిష్టానం అండర్లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే అధిష్టానం కోసమే ఎదురుస్తారు, పరిస్థితులు ఏమున్నాయనేది అన్నింటినీ చూసుకుంటూ పార్టీకి ఇబ్బంది కాకుండా మాట్లాడడం వాళ్ళ స్టైల్. ఉత్తమ్ కుమార్ కూడా పార్టీకి ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బహుశా ఎవరో జర్నలిస్టులు అడిగినాడు, చెప్పినాడు ఆయన. ఇదే మాట చెప్పిండు, నేను సీనియర్ అందరికన్నా కూడా చెప్పుకున్నాడు. ఆ మాట కూడా చెప్పిండు, అసలు నాకు ఆ ఓపీ లేదు, అసలు నేను ముఖ్యమంత్రినే కాను, మా ముఖ్యమంత్రి మంచిగా ఉన్నాడని చెప్తేనో వేరే ఉంటుండే. ఆయన అట్టంటలేడు, నాకు ఇప్పుడైతే నేను సంతృప్తిగానే ఉన్నా, నేను కాకపోతే అందరికన్నా సీనియర్ను. దాని అర్థం చాలా దూరంగా ఆలోచిస్తే చాలా దూరం పోతుంది. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో ఎగిరెగిరి పడుతున్నాడు. ఓ ముఖ్యమంత్రి చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆయన ఒక్కందే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా పార్టీ మీద ఆయనదేం సొంతం కాదు కాంగ్రెస్ పార్టీ. ఆయన మొన్ననే వచ్చిండు. ఆయన అంత సీరియస్గా తీసుకునే వ్యక్తి కూడా కాదు, బొంగు అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఆయన సొంతంగా ఆయనకు నష్టం జరిగితే తప్ప ఆయన అంత తీవ్రంగా ఉండడు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆయన అంత తిక్క ఉన్నాడంటే సంథింగ్ ఆయనకే ఎఫెక్ట్ అవుతుంది. ఏందో ఆ పరిణామాలు ఏందో తెలియదు. మరి ఈ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఈ పార్లమెంట్ల వారీగా మీటింగులు పెట్టి అసలు ఎందుకు ఓడిపోయిన పార్లమెంట్లో పెట్టింది ఇప్పటిదాకా ఆమె. మెదకు, కరీంనగర్, ఆదిలాబాదు అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసి ఆమె హైకమాండ్కి ఏదో రిపోర్ట్ ఇస్తుందా, లేకపోతే ఈయన వ్యవహారం మీద ఏమైనా రిపోర్ట్ అందిందా, అసలు హైకమాండ్ ప్లాన్ కానీ అర్థమైందా, అసలు ఈయన దగ్గర ఉండాల్సిన ఎమ్మెల్యేలు స్కిప్ అయిపోయినరా, ఈయన 10-15 మంది ఉన్నారనుకుంటే వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే ఈరోజు బిస్కెట్ ఈరోజు బిస్కెట్ ఇచ్చినంత మాత్రం నీ ఎమ్మడి ఉండరు, ఈరోజు ఇస్తే మళ్ళీ రేపు కూడా బిస్కెట్ ఇవ్వాలి. ఈ డిఫరెంట్గా ఉంటుంది, ఈ ఎమ్మడి ఉన్నట్టే ఉంటారు. అధిష్టానం నూకింది అనుకో ముందరికి, ఈ ఎమ్మెల్యేలకు వెళ్ళిపోతారు, అధిష్టానం వైపు వెళ్ళిపోతారు. అట్లాంటి చాలా ఉంటాయి కాంగ్రెస్లో లాజిక్స్. కాంగ్రెస్ పాలిటిక్స్ అది 150 సంవత్సరాల ముసలి పార్టీ. చాలా మందిని చూసిండ్రు హైకమాండ్, చాలా రాజకీయాలు చేసింది. రేవంత్ రెడ్డి కూడా రాజకీయాల్లో తీసిపోయినోడేం కాదు. రేవంత్ రెడ్డి కూడా పాలనలో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ రాజకీయాలు చేయడంలో మహామహుడు. కాకపోతే ఈయన రాజకీయాలు వాళ్ళు చేసే రాజకీయాల కింద పనికొస్తే లేవో అనేది తేలాల్సి ఉంది. ఎనీవే ఆయన ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఏదో పెద్ద కారణం ఉంది అనేది మాత్రం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, అబ్జర్వేషన్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.